ఇవాళ చేసుకోబోయే రెసిపీ ఏంటంటేనండి, బీట్రూట్ ఆలు రెసిపీ. దానిలో బాండ్లీ వేడెక్కిన తర్వాత కొంచెం నూనె సరిపడా వేసుకుని దానిలో కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిర్చి పీసెస్, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకుని వేయించిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని పక్కన అట్టే పెట్టుకోవాలి. ఈ వేగిన తర్వాత కడాయిలో అవి వేసేసుకుంటే సరిపోతుంది. బీట్రూటు ఏంటనుకున్నారు? బీట్రూటు నరాలు సాకే గుణాన్ని కలిగి ఉంటుందండి. బీట్రూట్ తింటే బీట్రూట్ ఆలు కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారన్నా ట్రై చేస్తారు కదా. ఇలా వెల్లుల్లిపాయలు వేసేయండి. దాంట్లో 7-8 గర్భాలు వెల్లుల్లిపాయలు వేసేయండి. అవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేయండి. అవి కూడా కొంచెం వేయించిన తర్వాత దాంట్లో బీట్రూటు, ఆలు ముందే కుక్కర్లో ఒక 5 విజిల్స్ 6 విజిల్స్ ఉడికించుకొని ఉంచుకోండి. కొంచెం ఉప్పు రాసి కుక్కర్లో పెడితే 5-6 విజిల్స్ వచ్చేసరికి ఉడికిపోతాయి. కొంతమంది కుక్కర్లలో 2 విజిల్స్కే ఉడికిపోతాయి, కొంతమంది కుక్కర్లో 4 విజిల్స్కి ఉడికిపోతాయి. మా కుక్కర్లో మటుకు 5-6 విజిల్స్ వస్తే కానీ ఉడుకుతాయి. 5-6 విజిల్స్కి ఉడికిపోతాయి. ఉప్పు రాసి పెట్టండి, నీళ్ళల్లో ఉడకబెట్టకండి. విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. బీట్రూట్లో ఏముందనుకున్నారు? బీట్రూట్లో మళ్ళీ నరాలు సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇవి ఉల్లిపాయలు అటు ఇటు వేగిన తర్వాత ఇంకా దాంట్లో ఉడకబెట్టిన బీట్రూట్ ముక్కలు వేసేసుకోండి. అలా ఉడకబెట్టి బీట్రూటు, ఆలు ముక్కలు వేసేసుకోండి. ఇంకా చిన్నగా అవి కూడా ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత వేసుకోండి. ఇవి అవి అన్నీ కలిపి అలా కలిపేసుకోండి. కలిపిన తర్వాత 5 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకసారి అట్లా స్పూన్ పెట్టి కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత లాస్ట్కి ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. అవి వేయించి పౌడర్ చేసి ఇంట్లో ఉంచుకుంటాను. దానిలో omega-3 ఫైబర్, ఋతుక్రమ సమస్యలను ఆపుతుంది. అందువల్ల ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచివండి. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచి 100 రకాల ఉపయోగాలు ఉన్నాయండి. దానివల్ల omega-3 ఉంది, ఫైబర్ ఉంది. కొంచెం కారం వేయండి. అలా కలిపేసుకోండి. డిష్ రెడీ అయిపోతుంది. చూసుకుంటున్నారా ఎలా అయిపోయిందో? డిష్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో రెడ్గా ఉండేసరికి పిల్లలు చాలా ఇష్టపడతారు.